హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం వచ్చేసాం వైజాగ్లో ది మోస్ట్ ఫేమస్ డివోషనల్ ప్లేస్ సింహాచలంకి. చూస్తున్నారు కదండి, ఇదంతా కింద మెట్ల మార్గం దగ్గర వీడియో అన్నమాట. సో మేమైతే సింహాచలంకి ఇలా ఘాట్ రోడ్ మీదుగా మా వెహికల్లో వచ్చేసాం. సో ఘాట్ రోడ్ మీద ట్రావెల్ కూడా చాలా బాగుందండి. ఒకవేళ అలా కాకపోతే కిందన మీరు ప్రతి 15 మినిట్స్కి పైకి వచ్చే బస్సు ఒకటి ఉంటుంది. సో ఆ బస్సెస్లో వచ్చి సింహాచలం విజిట్ చేయొచ్చు. సో మేమైతే ఇలా ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. వైజాగ్లో వాళ్ళు కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తున్న వాళ్ళు సింహాచలం విజిట్ చేయాలనుకుంటే వైజాగ్ రైల్వే స్టేషన్కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లోన మీకు ఒక బస్ స్టేషన్ ఉంటుందండి. అక్కడ సింహాచలంకి వెళ్ళే బస్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఈజీగా బస్సెస్ ఎక్కి సింహాచలం వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ ఈ పుణ్యక్షేత్రం యొక్క పూర్తి డీటెయిల్స్, స్థల పురాణం కూడా నేను చెప్తాను. సో ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే మేము ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇదైతే అవుటర్ ఏరియా అన్నమాట. సో అక్కడ వరకే మొబైల్స్ ఎలా అనుకుని నేను అక్కడి నుంచి ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చెప్పారంటే మీకు లోపలికి ఒక కెమెరాకి అయితే 5 రూపీస్, ఒక మొబైల్కి అయితే 5 రూపీస్ అలా ఎంతో తీసుకుంటారనమాట. సో అలా కూడా అలౌ చేస్తారు మీకు. గర్భగుడిలోకి అయితే మొబైల్స్, కెమెరాస్ ఏమి అలౌ ఉండవండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది. లేదా ఇలా ఘాట్ రోడ్ మీద నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి కొన్ని మెట్లు ఉంటాయి. ఇంకా మనం ఏజ్డ్ పేరెంట్స్తో కానీ ఎలా అయినా వచ్చాము అంటే మెట్లెక్కలేరు అనుకుంటే మీకు అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. లిఫ్ట్ డైలీ మార్నింగ్ 7 AM ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, గోపురం అయితే చాలా బాగుంది. సో ఇక్కడంతా మీకు ఎక్కడ అంటే అక్కడ బోర్డ్స్, తర్వాత డైరెక్షన్స్ ఉంటాయి. మనం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే లోపు మనకి ఇలా చాలా చాలా చిన్న ఆలయాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా గోపురం అన్నమాట. సో ఇక్కడైతే నేను వీడియో హోల్డ్ చేశానండి, ఎందుకంటే స్థల పురాణం చెప్తానన్నాను కదా. సో ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మీరు ఈ కొండ చూస్తున్నారు కదండి, ఈ కొండ మీదనే ప్రహ్లాదుడు గురించి మనకు తెలుసు కదండి. ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి చాలా భక్తుడు అన్నమాట. కానీ తన తండ్రి హిరణ్యకశిపుడు మాత్రం విష్ణుమూర్తికి బద్ధ వైరి. సో ఆయన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించినప్పుడల్లా ఆయన ప్రహ్లాదుడిని చంపాలని ప్రయత్నించేవారు. కానీ విష్ణుమూర్తి ఎప్పుడూ ప్రహ్లాదుడిని కాపాడేవారు. సో ఒకసారి ఎక్కడున్నారు మీ నారాయణుడు అని అడిగితే ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట ఉన్నారు అంటే స్తంభంలో ఇక్కడున్నారా, స్తంభంలో ఉన్నారా అని అంటే ఆ స్తంభం నుంచి విష్ణుమూర్తి మనకి లక్ష్మీ నారసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేస్తారు కదా. సో ప్రహ్లాదుడు ఈ కొండ మీదనే మొట్టమొదటిగా విష్ణుమూర్తిని పూజించేవారనమాట. అది ఇక్కడ స్థల పురాణం. తర్వాత ఇక్కడే ఆ తర్వాత కాలంలో పురూరవుడు అనే రాజు ఇక్కడ పుట్టలో కప్పబడి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఆయనకి కనిపించిందనమాట. అయితే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, దాన్ని గంధంతో కప్పి ఉంచండి సంవత్సర కాలం. తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ చందనోత్సవం అవుతుంది కదండి, ఆ మాసంలో మాత్రమే నిజరూప దర్శనం కల్పించమని. సో అలా
ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ చందనోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా 13వ శతాబ్దంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. మీరు చూస్తే మీకు మామూలుగా దర్శించుకునే వాళ్ళు, తర్వాత తిరుపతి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా సింహాచలం దర్శించకుండా అయితే ఇంటికి వెళ్ళరండి. కంపల్సరీగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే వెళ్తారు. సో అదన్నమాట ఇక్కడ స్థల పురాణం. తర్వాత టైమింగ్స్ అయితే మీకు డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయండి. అవి నేను డిస్క్రిప్షన్లో టైమింగ్స్ అవి టికెట్ రేట్స్ మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చెట్టు, ఇంకా రావి చెట్టులా ఉంది చెట్టు, ఇంకా ఇక్కడ నాగదేవత విగ్రహాలు అవి ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ చాలా ధారలు కూడా ఉంటాయండి. చిన్న చిన్న ఆలయాలు ఉంటాయని చెప్పాను కదా, అక్కడ మీకు ధారలు కూడా ఉంటాయి. సో బయటంతా ఈ స్టాల్స్ అన్నమాట. ఆ గర్భగుడి లోపలికి మాత్రం కెమెరా అస్సలు అలౌ లేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, దర్శించుకొని బయటకు వచ్చాక దారిలో మనకి ఇలా గోశాల అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ బర్డ్స్ కనిపించాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో అది చూసుకొని మేము ఇక్కడ ఈ ప్లేస్కి అయితే వచ్చాము. చాలా కాటేజెస్ ఉంటాయండి ఇక్కడ మీరు స్టే చేయడానికి అయితే. స్పెషల్లీ ఈ కాటేజ్కి ఎందుకు వచ్చామంటే, మేము ఈ ప్లేస్కి వెళ్ళిన రోజు మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో వాళ్ళ పెళ్ళి అయితే ఇక్కడ జరిగిందనమాట, ఇక్కడ స్టే చేశారు అప్పుడు. సో అదొకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాము. తర్వాత మీకు ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హోటల్ రసపూర్ణ అని. మీరు సింహాచలం విజిట్ చేసినప్పుడు ఆ కొండ పైన గుడి పక్కనే ఉంటుందండి, జస్ట్ ఒక 10 అడుగులు అంతే. చాలా నీట్గా, దేవస్థానం వాళ్ళ రెస్టారెంట్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుంది. మీకు టిఫిన్స్, మీల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మీకు నైట్ టైం మాత్రమే ఈ రెస్టారెంట్ ఓపెన్లో ఉండదండి. మార్నింగ్ టిఫిన్స్, లంచ్ అన్నిటికీ ఓపెన్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు అటుపక్క ఏసీ, ఇటుపక్క నాన్ ఏసీ 2 ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం గుడి దగ్గర హోటల్స్ అంటే ఎలా ఉంటాయో అనుకుంటాం, ఇలా ఉందన్నమాట నీట్గా. సో ఇంకా చెప్పాలంటే, మనం హోటల్ వద్దు, ప్రసాదం తీసుకుందామంటే మీకు అన్నప్రసాదం కూడా ఉంటుందండి గుడి లోపల. ఆ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అన్నప్రసాదం ఉంటుంది. లేదు ఇలా బయటికి వచ్చి తిందామనుకుంటే ఇలా నీట్గా హోటల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో అలా ఇంకా మేము ఈ నదిని కూడా దర్శించుకున్నాం అన్నమాట, పుష్కరిణి నది. ఈ నదిని దర్శించుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో ఈ సింహాచలం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.